సుధీర్ బాబు గారు, హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు. తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా? ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. ఉన్నారా? కానీ మీ సినిమా చూసిన తర్వాత మాట్లాడడం. నిజానికి చాలా మంచి టైటిల్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది, మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంటుంది. చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్. నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం. మై పెట్ నేమ్, మై సూపర్ హీరో. ఈ 2 క్వశ్చన్లు భలే ఎవరిలో ఫ్రేమ్ చేశారు, ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది. అవునవును. సో అలాంటి మంచి టైటిల్తో వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేందా మీరు చెప్తున్నారు కదా, ఆ కథ రాయమని చెప్తాం అభిలాష్ గారిని. మై బావ సూపర్ స్టార్, మా బావ సూపర్ స్టార్ అని. మంచి మా సినిమా అవుతుంది. అన్ని సినిమాలు చేయాలి కదా. మంచి 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 క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు. అసలు ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం అనుకున్నాం, అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు. రీసెంట్గా చేసిన హరోం హర కూడా చాలా మంచి సినిమా, కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి? ఆ ఒక కొన్ని రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతుంటుందా సినిమా టు సినిమా? డెఫినెట్గా అండి, కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం. బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి. ఓ 10 మంది ఉన్నారంటే 10 మందికి నచ్చాలని లేదు. దానిలో కొంత పర్సంటేజ్ నచ్చవచ్చు, కొంత పర్సెంట్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అది మేము అచీవ్ చేయగలం. ఒక అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ దేర్. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్, ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు. బట్ చూస్తూ ఉంటాం కదా, కొందరు వీ సీక్ సర్టన్ ఆఫ్ పీపుల్, మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం. కొందరికి నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు, బట్ ఆఫ్టర్ దాట్ యూ సీ ఎలా వచ్చారు అనేది. సో యూ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్. అండ్ ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది. సో దెర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్డ్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షూర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కష్టపడ్డారు, మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది, సినిమా కూడా మంచి సబ్జెక్టు, అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు? అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు. అంటే మీరు అన్ని విధాల ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలో అనిపించిన సినిమా చివరిలో చిన్న మిస్ఫేర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు, సినిమా సబ్జెక్ట్ మంచిది, చాలా వర్కౌట్ చేశారు. అది దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి. కొన్ని సినిమాలు నేను బాగా చేయను, ఆ సినిమాలు హిట్ అవుతాయి. సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు. సో ఐ డోంట్ నో అండి, మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా, అందరూ కలిస్తేనే కుదురుతుంది. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అన్న ఫీలింగ్ అంతే. అభిలాష్ గారు, అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు. అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా